హాయ్ అండి. స్పందన మేడం డైట్‌లో డే 3 వచ్చేసి డీటాక్స్ డ్రింక్ అండి. ఈ కప్‌తో 2 కప్పులు నీళ్ళు తీసేసుకొని, దాంట్లోకి ఒక చిన్న ముక్క అల్లం ముక్క, అలాగే ఒక ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్క తీసుకొని, రెండిటిని కూడా క్రష్ చేసుకోవాలి. చూసారు కదా! ఆ ఇంచు అల్లం ముక్క, ఆ రెండిటిని కచ్చా పచ్చాగా దంచుకొని, ఆ నీళ్ళల్లో వేసేసుకొని దాన్నైతే మనం స్టవ్ మీద పెట్టుకొని ఆ 2 కప్పుల నీళ్ళని 1 కప్పు వచ్చిందాకా మరిగించుకోవాలి. ఈరోజు డీటాక్స్ డ్రింక్ వచ్చేసి దాల్చిన చెక్క, అల్లం, వాటర్ అండి. మరిగించిన వాటరు. ఇంక దీంట్లోకి ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగడమేనండి. నేనేం చేస్తున్నానంటే ఇంక దాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని బ్రేక్‌ఫాస్ట్‌కి ఈరోజు ఏబీసీ జ్యూస్ ఇచ్చారండి మేడం. యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ ఇచ్చారు. హ్మ్. ఇంకా దాంట్లో ఇంక మనం ఎక్స్ట్రా స్వీట్‌నెస్ ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి, నేను ముందుగా వాటిని కట్ చేసుకొని మిక్సీ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తాగుదామని నా ప్లాన్ అండి. సో, అందుకని ఇంకా అక్కడ చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసుకున్నాను. అవే చూపిస్తున్నాను. యాపిల్ అండ్ బీట్రూట్, క్యారెట్ 3 వేసేసుకొని చిన్న మిక్సీ జార్‌లోనండి ఒక హాఫ్ అన్నీ కూడా ఒక చిన్న క్యారెట్ అయితే ఒకటి, చిన్న బీట్రూట్ అయితే ఒకటండి. ఒక హాఫ్ యాపిల్ వేసేసుకుంటే మన ఏబీసీ జ్యూస్ అయితే కంప్లీట్ అవుతుంది. నేను ఇక్కడ మిక్సీ కొట్టేసుకున్నాను. ఒక హన్ 150 గ్రామ్స్ 150 ఎంఎల్ అలా పట్టే గ్లాస్‌నైతే తీసుకొని దాని నిండుగా అయితే నాకు ఆ జ్యూస్ అయితే వచ్చిందబ్బా! సో, ఇంకా ఆ జ్యూస్‌ని నేను ఫిల్టర్ ఏం చేయలేదు. ఇంక పల్ప్‌తో సహా తీసుకున్నాను. మేడం అలాగే తీసుకోమన్నారు కాబట్టి నేను అలాగే తీసుకుంటున్నాను. ఇదిగోండి ఈ గ్లాస్‌కైతే ఆ పల్ప్ అంతా వచ్చేసింది. ఇంక దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవడమే. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఆఫ్టర్‌నూన్ ఈవినింగ్ స్నాక్ వచ్చేసి ఏమైనా ఫ్రూట్ తీసుకోమన్నారు మేడం. హ్మ్. నేనైతే ఒక చిన్న యాపిల్ ముక్కని తీసుకున్నాను. అదండి ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కైతే ఐఆర్‌బీసీ జ్యూస్‌ని అక్కడ పెట్టేసుకున్నాను. ఈలోపు మన డీటాక్స్ డ్రింక్ కూడా రెడీ అయింది. దీన్ని ఇంకా ఈ కప్‌లోకి తీసేసుకున్నాను. తర్వాత ఇంకా ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసేసుకున్నాను. ఇంకా అవి తాగేసాను. తాగేసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత నేను 10:30కి అలా స్టార్ట్ చేస్తానబ్బా! 10:30కి డీటాక్స్ డ్రింక్ తీసుకుంటే 11:10కి, 11:15కి అలా హ్మ్. బ్రేక్‌ఫాస్ట్‌ని అయితే కంప్లీట్ చేస్తాను. మిడ్ మార్నింగ్ స్నాక్ అయితే ఏం తీసుకోలేదు. మేడం ఈరోజొచ్చేసి రాగి సంకటి విత్ చికెన్ 1 బౌల్ తీసుకోమన్నారు. కీర, క్యారెట్ ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాను. అలాగే ఒక చిన్న కప్‌లో 3/4 పెరుగు తీసుకున్నానండి. దాంట్లో కొంచెంగా సాల్ట్ వేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ స్నాక్ వచ్చేసి మకానా అండి. నేను అదంతా కూడా తీసుకోలేదు రండి. క్వాంటిటీ బేస్‌గానే తీసుకున్నాను. ఆహ్, ఒక 15, 20 అలా తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ డిన్నర్‌కి వచ్చేసి వెజిటబుల్ సూప్ తీసుకోమన్నారు. అసలు నేను ఎలా ఉంటదో ఏంటో అనుకున్నాను కానీ చాలా బావుందండి. ఏదైనా ట్రై చేస్తేనే కదా తెలిసేది అన్నట్లుగా ఉంది. దాంతోపాటు ఒక గ్లాస్ మజ్జిగ అయితే తీసుకోమన్నారు. ఇంక నేను గ్లాస్ మజ్జిగ తీసుకున్నాను. ఆ సూప్‌లో కూడా నేను వెజ్జీస్ అన్నీ తిన్నానండి. మ్యాక్సిమం సూప్ కూడా తాగాను. లాస్ట్‌లో కొంచెం అయితే మిగిలింది. ఇంక ఈ వీడియో ఇంతేనండి. బాయ్ బాయ్.